అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, జీవన సంస్కారాలు అనే ఈ పుస్తకం నుండి పొరుగువారితో మెలిగే సంస్కారాలు అనే అధ్యాయాన్ని నేను ప్రారంభించబోతున్నాను. మొదటి విషయం, పొరుగువారిని గౌరవించటం, వారితో మంచిగా మెలగటం ధార్మికపరమైన మరియు నైతిక బాధ్యత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రళయ దినాన్ని విశ్వసిస్తున్నాడో అతను తన పొరుగువారిని గౌరవించాలి అన్నారు. హదీస్ గ్రంథం బుఖారీ మరియు ముస్లింలో వస్తుంది. ఇక రెండవ మాట, ఏ కారణము లేకుండా ఇంటి భవనమును ఎత్తుగా నిర్మించకూడదు. తద్వారా అంటే అలా నిర్మించడం ద్వారా ఏమవుతుంది? పొరుగువారికి ఎండ మరియు గాలి తగలకపోవచ్చు. ఈ ఎండ మరియు గాలి ద్వారా ఆ పొరుగువారు లాభాన్ని పొందుతూ ఉండవచ్చు కదా. మనకు అవసరం లేనటువంటి ఈ నిర్మాణాన్ని పెద్దగా నిర్మించి వారు పొందుతున్నటువంటి లాభాన్ని ఆపివేయటం ఇది మనకు సమంజసం కాదు. ఇక మూడవ మాట, పొరుగువారు లేనప్పుడు వారి సంపద మరియు గౌరవ మానాన్ని కాపాడటం తప్పనిసరి. పొరుగువారు లేరండి, ఒక దొంగోడు వచ్చాడు, చూస్తూ ఊరుకుంటామా? ఏం చేస్తాము? కంప్లైంట్ ఇవ్వాలి. ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేయాలి, వారి సంపదను కాపాడాలి. ఒకవేళ వారు నిస్సహాయులు లేదా అవసరార్థులు కనుక అయి ఉంటే వారికి సహాయం చేయడం మన మీద విధి అవుతుంది. ఇంకా వారి లోపాలను కప్పి ఉంచడం తప్పనిసరి. పొరుగువారు ఎవరైతే ఉంటారో వారికి లోపాలు ప్రపంచాన్ని పరిచయం చేయడం కాదండి. మనకి ఇస్లాం నేర్పించేటటువంటి ఒక విధానం ఏంటంటే వారికి లోపాలను కప్పి ఉంచటం. ఈరోజు లోపం లేనివాడు, తప్పు చేయనివాడు ఏ మనిషి కూడా భూమి మీద లేడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పు చేసిన ప్రతి ఒక్కడిని కూడా వెంటనే తీసేయదలుచుకుంటే ఈ భూమి మీద ఈ పాటి ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. అందుకే ఇతరుల వల్ల తెలుసో తెలియకో మన వల్ల కూడాను ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఆ ఇతరుల యొక్క లోపాలని కప్పి ఉంచాలి. ఇన్షా అల్లా మరొక సందర్భంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహు తఆలా మనందరికీ చెప్పే వినే విషయాల కంటే ఆచరించే ఆ మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్.